రెగ్యులర్గా ఒక కమర్షియల్ సినిమావో లేకపోతే ప్రభాస్ సినిమా కానీ లేకపోతే మారుతి హారర్ కామెడీ చూద్దామని వస్తే మాత్రం మీరు యూ విల్ నాట్ గెట్ ఇట్. ఇది ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ ట్రై చేయని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. గోస్ట్ హిప్నాటిజం చేయడం, గోస్ట్ మైండ్ ప్లేస్ ఆడడం. ఎందుకంటే గోస్ట్ అనేది దానికి బాడీ ఉండదు కాబట్టి మనుషుల్ని కంట్రోల్ చేయడానికి హిప్నాటిజం ద్వారా ఎట్లాగా దాన్ని చేస్తుంది అనేదే కాన్సెప్ట్. ఎస్పెషల్ లాస్ట్ 40 minutes గ్రాఫిక్స్ అయితే ఇది తెలుగు సినిమాలో అనిపించలేదు. మారుతి తనకి ఇచ్చిన ఆపర్చునిటీని చాలా డిఫరెంట్గా చేయాలి, ఒక అద్భుతమైన మూవీ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాడు. అండ్ ఇంకా ఫస్ట్ మార్క్ ఎవరికి ఇవ్వాలి ఈ సినిమాలో అంటే ఫోటోగ్రాఫర్. ఇంత విఎఫ్ఎక్స్ హెవీ ఉన్న ఫిలిమ్స్లో ఫిలిం డస్టింగ్ అవన్నీ చేస్తారు. సో నార్మల్ సీన్స్కి విఎఫ్ఎక్స్ సీన్స్కి కలర్ గ్రేడింగ్ చాలా తేడా వస్తుంది. అద్భుతంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ చాలా బాగుంది. తర్వాత విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. అంటే మనం విన్నాం, ప్రొడ్యూసర్ గారు చెప్పారు విఎఫ్ఎక్స్ ఇష్యూస్ వచ్చాయని ఒక 2 years బ్యాక్. బట్ ఓవరాల్గా చాలా బాగా ల్యాండ్ చేశారు విఎఫ్ఎక్స్, అంత బాగా బ్లెండ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ కాదు, అంటే కథకి అరౌండ్ కాంటెక్స్ట్ బిల్డ్ చేశాడు అతను. అంటే ఇది అదే చెప్తున్నా, మీరు ఒక రెగ్యులర్ ఫ్లోలో చూడకండి. రెగ్యులర్గా అంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్ రావాలి, ఇక్కడ 2 కామెడీ సీన్లు రావాలి, అటువంటి థాట్తో ఇతను ఆ సినిమా తీయలేదు. కంప్లీట్గా ఒక డిఫరెంట్గా అటెంప్ట్ చేశాడు మూవీ. అంటే దైవశక్తి ఉంది, దెయ్యాలు ఉన్నాయి, హిప్నాటిజం ఉంది, సైన్స్ ఉంది, మైండ్ ప్లే ఉంది. ఎస్పెషల్లీ 2 మైండ్స్ మధ్యన జరిగే వార్, అంటే గోస్ట్ మైండ్ ఒక పవర్ఫుల్ ఒక హ్యూమన్ మైండ్ మధ్యన జరిగే వార్, అంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకునే ఇటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరు చేయలేదు. ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ చేసినందుకు వెళ్ళి అప్రిషియేట్ చేయండి, ఎందుకంటే ఇది రియల్లీ పుట్ గ్రేట్ ఎఫర్ట్. బట్ రెగ్యులర్ మూవీ చూద్దాం అనుకుని వస్తే మాత్రం యూ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్. స్టోరీ పరంగా అంతా ఓకే, కొంచెం ఎమోషన్ క్రియేట్ చేసి కొంచెం బాగానే తీసుకొచ్చారు స్టోరీ అంతా. తర్వాత సీక్వెల్తోని కొంచెం హైప్ పెరిగింది. లాస్ట్లో కొంచెం సర్ప్రైజ్ ఉంటుంది, అది రివీల్ చేయొద్దు. ఉన్నాయి, కానీ ఇది తక్కువ టైంలో అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ తొందరనే వస్తుంది. హారర్ నీట్గా ఉంది, కొంచెం మైండ్ బెండింగ్లోనే అనిపించింది. అంతా బాగానే ఉంది, కొంచెం సస్పెన్స్ లాగా థ్రిల్లర్ లాగా అనిపించింది. అంతా బాగానే ఉందన్న. అంటే ఎట్లా ఉందంటే హిప్నటైజ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు కాబట్టి ఎట్లా అంటే నీకు నెక్స్ట్ స్టెప్ ఏంటిదని కొంచెం గెస్ చేయనీకి ఉండదు. అంతా ట్విస్ట్లతో బాగానే ఇచ్చారు. బాగుంది, అంత ఏం అనిపించలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది, కానీ ఇట్స్ ఓవరాల్ గుడ్. పార్ట్ 2 వేస్ట్ అనిపించింది నాకైతే. ప్రభాస్ చాలా బాగా అనిపించారు, అంటే వింటేజ్ ప్రభాస్లా అనిపించారు. లైక్ కామెడీ టైమింగ్స్, హ్యూమర్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ లేకపోయింటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. నచ్చిన సీన్ అంటే ఇంటర్వల్ బ్యాంగ్. అది కూడా బాగుంది. ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కామెడీ కూడా బాగుంది, ఇట్స్ నైస్ యాక్చువల్లీ. సత్యాది ఇంకా అందరిది బాగుంది. హారర్ ఏమంత లేదు, అంటే హారర్ ఏమంత లేదు. బాగాలేదని నేను చెప్పను, 1 time వాచ్ అని చెప్తాను నేను. ఇట్స్ గుడ్ ఓవరాల్. మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్, కానీ ఓవరాల్ గా నాకు నచ్చింది. అంటే మారుతి గారి డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు చాలా మంది. ప్రభాస్ ఓకే, కానీ మారుతి గారి డైరెక్షన్ బాగాలేదు అంటున్నారు. మేడం ప్లీజ్ ఆన్సర్, వన్ వర్డ్ ఆన్సర్. No, it was nice. Overall the movie is good. మీరు ప్రభాస్ ఫ్యాన్ అండి యాక్చువల్లీ? Yeah, Prabhas is a darling for everyone. So everyone is Prabhas fan. ప్రభాస్ కి ఎలా చెప్పండి, ఒకసారి చెప్పండి మేడం. మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. I have to go. చెప్పండి ఎలా అనిపించింది? I think I need to go. సినిమా సూపర్ ఉందండి. ఏం నచ్చింది? ప్రభాస్ హీరోయిన్ మాత్రం చెప్పొద్దు, సినిమా పరంగా కథ పరంగా. సినిమా అది చూసే పర్సన్ బట్టి ఉంటుంది. ఐ మోర్ ఇంటూ హారర్ ఫిలిమ్స్. మీ పరంగా ఎలా అనిపించింది? నాకైతే బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ సూపర్.
ఫస్ట్ టైం ఒక హారర్ కామెడీ ఎంత ఎట్లా అనిపించింది మీకు మిక్సింగ్? వింటేజ్ ప్రభాస్ గారిని చూసినట్టుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగున్నట్టున్నారు ఫస్ట్ హాఫ్. ఐ డోంట్ నో హూ సెడ్ దట్ బట్ యా డెఫినెట్లీ మస్ట్ వాచ్ ఫిలిం. సో ఓవరాల్ గా మూవీ మొత్తంలో హైలైట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారు. ఓన్లీ ప్రభాస్. ఎస్ ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్.